ప్రియదర్శిని స్కూల్ దగ్గర ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం స్కూల్, వన్ ఆఫ్ ది బెస్ట్. సో పిల్లలు అయితే సైన్స్ ఎక్స్పో జరుగుతుంది కదా, చిన్నపిల్లల యాక్టివిటీస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా చేస్తున్నారు. చూసారు కదా, ఈ పాప ఏ యాక్టివిటీ చేశావు నువ్వు? ట్రాఫిక్. వాట్ ఈస్ యువర్ నేమ్? మేమునా. ఓకే, సూపర్. సో ట్రాఫిక్ యాక్టివిటీ చూసారు కదా. ఈ పాప చూడండి. హాయ్, నీ నేమ్ ఏంటి? ఖుషి. వాట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్ నేమ్? వినాయక. వా, సో బ్యూటిఫుల్ కదా. వినాయక చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్ గా చేసిందో పాప. సో చిన్నపిల్లలు ఎంత యాక్టివిటీ చేశారో. నువ్వు షేప్స్ అన్ని చేసింది. వాట్ ఈస్ యువర్ నేమ్? నీ యాక్టివిటీ నేమ్ ఏంటి? ఓకే, సైన్స్ ఎక్స్పో మొత్తం ఎంజాయ్ చేసినావా? ఓకే, సో చూసారు కదా, ప్రియదర్శిని ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సూపర్ యాక్టివిటీస్ చేస్తున్నారు. టీచర్స్ కూడా సపోర్ట్ చేస్తూ పిల్లలు యాక్టివిటీ చేస్తూ దగ్గరుండి ఈ టైప్ ఆఫ్ చేశారు. సో సైన్స్ ఎక్స్పో ఎలా జరుగుతుందో, పిల్లలు ఎంత చురుగ్గా చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? చాలా బాగా చేశారండి. దీంట్లో పేరెంట్స్ సపోర్ట్ మాకుంది, పిల్లల సపోర్ట్ ఉంది, పేరెంట్స్ సపోర్ట్ ఉంది. వాళ్ళు కొత్త కొత్త విజ్ఞానం ఎలా కనుగొనాలి ఏంటి అనేది కొత్త ఐడియాస్ తోటి వాళ్ళు చక్కగా చేశారు. దీనికి పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా చక్కగా చేశారండి. మేము చదువుకున్నప్పుడు అయితే ఈ యాక్టివిటీస్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఈ చిన్న పిల్లలు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ 9th క్లాస్ 8th క్లాస్ చేసే యాక్టివిటీస్ టైప్ లో పట్టుకున్నారు చిన్నపిల్లలు. సో బ్యూటిఫుల్. ఇంత అప్డేట్ గా మీరు అప్డేట్ ఇస్తున్నారు కాబట్టి పిల్లలు ఇంత యాక్టివ్ గా ఉన్నారు. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది మ్యామ్ స్కూల్? 40 years నుంచి అండి. 1985 నుంచి ఉన్నది. వాణి మేడం గారు ఉండేవాళ్ళు. ఆవిడ కాలం చేయడం వల్ల వాళ్ళ అమ్మాయి గారు రాధికా మేడం గారు నిర్వహిస్తున్నారు. నేను ఇక్కడ హెచ్ఎం గా పనిచేస్తున్నాను కదా. చిన్నపిల్లలు, మీ పిల్లలు కూడా ఎంత యాక్టివ్ గా అప్డేటెడ్ గా ఉండాలంటే ఈ స్కూల్లో జాయిన్ చేస్తే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో 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 వన్ ఆఫ్ ది బెస్ట్. చూసారు కదా యాక్టివిటీస్ ఎంత. అక్కడ చూడండి, అక్కడ పిల్లలు చూడండి, చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇక్కడ యాక్టివిటీస్ కూడా చాలా మంది చేస్తున్నారు. సో సైన్స్ ఎక్స్పో ఇంత ది బెస్ట్ బ్యూటిఫుల్ గా జరిగింది. సో మీరు కూడా ఒకసారి స్కూల్ విజిట్ చేయండి. సైన్స్ ఎక్స్పో యాక్టివిటీస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.